పూలమాల అలంకరించి జ్యోతి ప్రజ్వలన మరి మండలానికి సంబంధించి కిలా షాపు మరి సర్దార్ పాపన్న ఆ సైనికులను వ్యతిరేకించి తన దగ్గర ఉన్న కళ్ళు గీసే కత్తితోనే మరి సైనికుని చంపడం జరిగినప్పుడు అందరు స్నేహితులతో కూడా వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళను పారిపోయేంత పని చేసిన తర్వాత మరి తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ మొదటిగా కనూరి రంజిత్ గౌడ్ గారిని వారసుల యొక్క పనిచేస్తాను పేదల గురించి ప్రభుత్వ పథకాలు పేదలకు అందినాడే ప్రభుత్వ పథకాలు పేదలకు చేరిన రాజే పాపన్న వారసులని గుర్తించబడుతుంది. ఆ విధంగానే పాపన్న కూడా పేదల కొరకే కొట్టాడు, పేదల కొరకే పనిచేసింది. కాబట్టి తోటి గౌడ సంఘం మిత్రులు సోదరులందరికీ పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే మనం అనేక సందర్భాలలో అనేక రోజులుగా పాపన్న జయంతి ఉత్సవాలు జరపాలనేది అధికారికంగా జరపాలని చెప్పేసి మేము గౌడ సంఘాలుగా గవర్నమెంట్ను కోరుతూ వచ్చినాం. సర్వై పాపన్న ఈరోజు మనం స్మరించుకునేటువంటి స్థాయికి ఎట్లా వచ్చిండు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ చరిత్ర 3000 ఏండ్ల చరిత్రను తీసుకుంటే నందుల కాలం నుండి నందులు, ఇక్ష్వాకులు, వాకటాకులు, రాష్ట్రకుండినులు, విష్ణుకూటులు, చాళుక్యులు, కాకతీయులు, బహుమనీయులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు మొత్తం 3000 ఏండ్ల చరిత్రలో ఆనాడే మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కళ్ళు అమ్మితే ఏమొస్తుందమ్మా, కొడితే గోల్కొండ కిల్లాని కొట్టాలనే ఒక నినాదంతో మరి ఆనాడు తల్లితో శపథం చేసి 12 కులాలను కలుపుకొని మరి సైన్యంగా ఏర్పాటు చేసుకొని మరి 1200 వరకు 12 కోటలు జయించినటువంటి గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సో ప్రతి చోట అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలనేది ప్రతి ఒక్క వ్యక్తికి, కులానికి, మతానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం గుర్తించుకోవడానికి సర్దార్ పాపన్న గారి జయంతిని జరుపుకుంటున్నాం. భారతదేశంలో విప్లవాన్ని తీసుకొచ్చి సబ్బండ వర్గాలను అంటే ఒక్క వర్గానికే కాదు, గౌడ జాతిలో జన్మించిన అన్ని కులాలను ఆయన సైన్యంలో అన్ని కులాలకు ప్రాధాన్యత, సాగలి, మంగలి, ముస్లింలు, పద్మశాలీలు, అనేక కులాలకు గుణగణాలని పాపన్న గారి యొక్క వారి యొక్క ఘనకార్యాలని వారు ఈ సమాజానికి ఏ రకంగా చాలా దోహదపడ్డారు, వారు ఏ రకంగా ఆదర్శవంతంగా ఉన్నారనే అంశాన్ని చాలామంది మాటల్లో వినడం జరిగింది. ఇంకా అవకాశం ఉంటే అందరూ చాలా ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. సర్దార్ పాపన్నకు జోహార్ 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 జోహార్. 350 ఏండ్లైనా మనకు దక్కే గౌరవం ఏంటో మనందరం చూస్తున్నాం. ఇవాళ పాపన్న ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరినీ కలుపుకొని, మంగలి, చాకలి, కుమ్మరి అందరినీ కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసుకొని